సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్తను ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి చెప్పినాడు దేవుడు? సరే చివరిసారిగా ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేని గురించి చెప్పినాడు? సరే చివరిసారిగా ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి చెప్పినాడంటే, మనం ఏ మార్గంలోకి ప్రవేశించకూడదు, ఏ పట్టణంలో మనకి వెళ్ళకూడదు చెప్పినాడా? అన్యజనుల మార్గంలోకి వాళ్ళు చేసే పనులు మీరు చేయవద్దండి. సమరయుల పట్టణం అంటే అన్యజనులు గుంపులుగా కూడి కుట్రలు కుతంత్రాలు చెడు పనులు చేసే చోటుకి మీరు అస్సలు వెళ్ళకూడదనే దాని గురించి దేవుడు చెప్పినాడు. ఒకవేళ అలాంటివి చేస్తే పరిస్థితులు ఏమవుతాయి, దానివల్ల కలిగే పరిస్థితి ఎలా ఉంటుందని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడంటే, మనము సువార్తను ప్రకటించడంతో పాటు ఇంకా ఏం చేయాలంట? దేవుని సువార్త ప్రకటించడం మాత్రమేనా, దానితో పాటు ఏం చేయాలా అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. మరి ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చదువుమా. హల్లెలూయా. నీ సంచులలో బంగారమైనను వెండి అయినను రాగి అయినను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలైనను చెప్పులైనను చేతి కర్రతోనైనను సిద్ధపరచుకొనుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణమునైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బాస చేయుడి. ఆ ఇంటిని ప్రవేశించుచు ఇంటి వారిని శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది యోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, 9, 10, 11 వచనములు సేవకులకు సంబంధించిన వచనములు. సరేనా? 9, 10, 11 వచనములు సేవకులకు సంబంధించిన వచనములు. ఒక్క 12, 13 వచనములు మాత్రమే అందరికీ సంబంధించిన వచనములు. 12, 13. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, మన మీదకి 2 ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? చాలామంది మా దేవుడు ఆశీర్వదించాలా, అన్ని విషయాలు మేము బాగుండాలా అని కోరుకుంటారు కదా. ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతారు. అలాంటిది 2 ఆశీర్వాదం నీ మీదకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, నా మీదకి 2 ఆశీర్వాదం రావాలంటే ఎప్పుడు వస్తుంది? అది దేవుడు ఈరోజు మాట్లాడబోతుంది. నా మీదకి 2 ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అలా రావాలంటే మనం ఏం చేయాలి? అక్కడ 12, 13 వచనములు మాత్రం చదువుకొని ధ్యానిద్దాం. 12, 13 నేను చదువుతా, వినండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం మీ మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరింటికి వెళ్ళండి. ఒకరింటికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే, ఆ ఇంటికి దేవుడు ఆశీర్వదించును గాక అని మీరు చెప్పండి. ఒకవేళ ఆ ఇంటిలో ఆశీర్వదించబడడానికి అర్హులు ఎవరైనా ఉంటే ఆశీర్వాదము వాళ్ళ మీదకి వెళ్తుంది. ఒకవేళ ఆ ఇంటిలో ఆశీర్వదింపబడడానికి అర్హులు ఎవరూ లేకపోతే ఆశీర్వాదం ఏమవుతుందంట? ఎవరైతే చెప్పినారో వారికి మీదకి ఆశీర్వాదం వస్తుందంట. సపోజు ఒక ఇంటికి మనం వెళ్ళాం, ఈ ఇంట్లో ఉన్న అప్పులు తీరిపోవాలి అని మనం ఆశీర్వదించినాం అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్గా అలా ఆశీర్వదించినప్పుడు ఒకవేళ ఆ ఇంట్లో ఆ ఆశీర్వాదానికి అర్హులు ఎవరైనా ఉంటే ఆశీర్వాదం వాళ్ళ మీద పోతుంది.
ఒకవేళ ఆశీర్వాదంకి అర్హులు ఎవరు లేకపోతే ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే ఆశీర్వాదాన్ని ప్రకటించినారో వారి మీదకి వస్తుంది. అంటే మనం ప్రకటిస్తే ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? మన మీదకి వస్తుంది. ఏమని ప్రకటించినాం? ఆ ఇంటిలో ఉండే అప్పులన్నీ తీరిపోవాలి అని ప్రకటించినాం. ఇప్పుడు ఆ ఇంట్లో ఆశీర్వాదం పోకుండా మన మీదకి ఆశీర్వాదం వచ్చిందంటే అప్పుడు ఏమవుతుంది? మనం చెప్పకపోయినా సరే, మనం అడగకపోయినా సరే మన ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాడు దేవుడు. అర్థమైందా? ఆల్రెడీ మనం ఆశీర్వదించబడిన వాళ్ళము. ఇప్పుడు ఆశీర్వాదం కూడా మన మీదకి వస్తే ఎన్ని రెట్లు అవుతుంది? అప్పుడు 2 రెట్లు. సో రెండింతల ఆశీర్వాదం మనకి రావాలంటే ఏం చేయాలి అని తెలుసుకోదాని పోయే ముందు బైబిల్లో ఒక 3 ముఖ్యులు నేను పరిచయం చేస్తా. వాళ్ళ మీదకి రెండింత ఆశీర్వాదము దేనివల్ల వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, ఏ ఏ విషయాల్లో రెండింతల ఆశీర్వాదం వచ్చింది అనే దాని గురించి చూసుకుందాం. సరేనా? 3 వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత అలాంటి రెండింతల ఆశీర్వాదం మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటి వ్యక్తి చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 17, 18, 19 నేను చదువుతాను, వినండి. ఆదికాండం 14వ అధ్యాయం 17, 18, 19. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అని సావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు సాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని చెప్పాను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన వయసు అప్పుడు 90 సంవత్సరాల ముసలి వ్యక్తి. ఆయన ఏం చేసినాడు? 5 మంది రాజుల్ని ఓడించి తిరిగి వస్తున్నాడు. అంటే ఆల్రెడీ అతని మీద ఆశీర్వాదం వచ్చిందంటే రాజులందరినీ ఓడించాడు. ఎంతమందిని? ఒకేసారి, ఒక్కోసారి కాదు. ఈ సంవత్సరం ఒక రాజుని, వచ్చే సంవత్సరం ఒక రాజుని, అట్లా కాదు. ఒకేసారి 5 మంది రాజులను ఓడగొట్టేసినాడంట. ముసలాయన ఒకేసారి 5 మంది రాజులను ఓడించి తిరిగి వస్తూ ఉన్నాడు. జయంతో, విజయోత్సాహంతో అబ్రహాం గారు వస్తూ ఉన్నారు తిరిగి. అబ్రహాం గారు వస్తుంటే ఆ అబ్రహాం గారికి ఎదురుగా వెళ్ళి, అంటే ఆయన కలుసుకొని, మెల్కీసెదెకు అని దేవుని యాజకుడు అబ్రహాం గారిని కలుసుకొని ఆశీర్వదిస్తున్నాడట. ఏమని? సర్వోన్నతుడైన దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, సర్వోన్నతుడైన దేవుని చేత నీవు ఆశీర్వదించబడునుగాక అని చెప్పేసి ఈ యాజకుడు, మన భాషలో చెప్పంటే పాస్టరు, అబ్రహాం గారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆల్రెడీ అబ్రహాం గారు ఆశీర్వాదంతో వస్తున్నాడు. రాజులందరినీ ఓడించి వారికున్న ఆస్తులందరిని పట్టుకొని అలా అంతా ఆశీర్వాదంతో వస్తుంటే వస్తూ రెండో ఆశీర్వాదం ఏం కలుగుతుంది? దేవుని యొద్ద నుంచి కూడా ఆశీర్వాదము అతనికి కలిగింది, రెండింతల ఆశీర్వాదం. సో అబ్రహాముకి రెండింతల ఆశీర్వాదం వచ్చింది. ఇంకొక వ్యక్తి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతానండి, 1-2 వచనములు. ఊజు దేశమందు యోబు అను మనుష్యుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. అయిందా? ఇప్పుడు 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగడులను కలిగిను. ఇప్పుడు మొదట చూడండి, మొదట మనం చదివిన దాంట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు ఉన్నాయి. చివరి అధ్యాయంలో మనం చదివిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? 14,000 గొర్రెలు ఉన్నాయి. మొదటి దాంట్లో
ఒంటెలు ఉన్నాయి, 3000 ఒంటెలు ఉన్నాయి. సెకండ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 6000 ఒంటెలు అయినాయి. మొదటి మనం చదివిన దాంట్లో 500 గాడిదలు ఉన్నాయి. ఇక్కడ 1000 ఆడుగాడిదలు ఉన్నాయి. ఇక్కడ 500 జతల ఎడ్లు ఉన్నాయి. ఇక్కడ 1000 జతల ఎడ్లు ఉన్నాయి. ఇక్కడ 10 మంది కుమారులు పుట్టినారు. ఇక్కడికి వచ్చేందుకు మళ్ళా 10 మంది కుమారులు 10 మంది పిల్లలు పుట్టినారు. అంటే ఫస్ట్ ఉన్న దానికంటే ఇక్కడ ఏమైంది? రెండింతలు అయింది యోబు గారి మీదకి. అంటే ఫస్ట్ ఉన్న ఆశీర్వాదం కంటే చివరిలో రెండింతల ఆశీర్వాదం యోబు గారికి వచ్చింది. అబ్రహాం దగ్గర కూడా మొదటున్న ఆశీర్వాదం కంటే మళ్ళీ ఆ యాజకుడు వచ్చి, సాలేం రాజు యాజకుడు వచ్చి ఆశీర్వదించినప్పుడు రెండింతల ఆశీర్వాదం వచ్చింది. యోబు గారికి కూడా మొదటి ఉన్న తన ఆస్తి కంటే ఇప్పుడు రెండింతల ఆస్తి అతనికి వచ్చింది. మూడో వ్యక్తి కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతా, మీరు వినండి. వారి దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీసాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయవలనో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. ఇప్పుడు 15. యెరికో యొద్ద నుండి కనిపెట్టుచుండన్న ప్రవక్త శిష్యులు అతనిని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ఇక్కడ ఏలియా, ఎలీషా అనే 2 పాస్టర్లు ఉన్నారు. ఏలియా పాస్టరు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా పాస్టరు ఏలియా పాస్టర్ని అడిగి కోరుకుంటున్నాను, ఏమని? అయ్యా, మీరు వెళ్ళిపోతున్నారు కదా, నాకు రెండింతల పరిశుద్ధాత్మను, మీ ఆత్మలో ఉన్న, మీకు ఉన్న ప్రభావం, మీకున్న శక్తి అలాంటిది రెండింతలుగా నాకు దయచేయండి అని ఎలీషా పాస్టరు ఏలియా పాస్టర్, తన పై పాస్టర్ అయిన ఏలియా పాస్టర్ని అడిగినాడు. సో కింద వచ్చినట్టు మనం ఏం చూస్తున్నాము? ఎలీషా ఏదైతే అడిగినాడో ఆ రెండింతల ఆశీర్వాదాన్ని ఎలీషా పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత అక్కడున్న మిగిలిన పాస్టర్లు అందరూ ఈ ఎలీషా దగ్గర సాగిలపడి నమస్కరిస్తున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ ఈ ఎలీషా దగ్గర సాగిలపడి నమస్కరిస్తున్నారు. అర్థమైందా? సో ఈ ముగ్గురి విషయాల్లో ఎన్నింతలు వచ్చింది వాళ్ళకి ఆశీర్వాదం? రెండింతలుగా వచ్చింది. ఒకరి దగ్గరేమో దేవుని ఆశీర్వాదం వచ్చింది, రెండో ఆశీర్వాదంగా. మొదటిగా అతను ఆస్తిని అంతటిని సంపాదించుకున్నాడు, అందరినీ జయించొస్తుంటే అతనికి రెండో ఆశీర్వాదంగా దేవుని ఆశీర్వాదం వచ్చింది. తర్వాత యోబు గురించి మనం చూస్తే, యోబు మొదటిగా ఉన్న ఆస్తి కంటే రెండోసారిగా వచ్చిన ఆస్తి రెండింతలైంది. రెండింతల ఆశీర్వాదము అతనే పొందుకున్నాడు. మరి మూడో వ్యక్తిగా ఎవరిని చూస్తున్నాం మనం? ఇక్కడ ఎలీషా పాస్టర్ గారిని మనం చూస్తున్నాం. అక్కడ ఎలీషా పాస్టర్కి ఎప్పుడైతే రెండో ఆశీర్వాదం వచ్చిందో అప్పుడు ఆశీర్వాదం ఏంటి? మనుషులందరూ ఈ పాస్టర్ గారికి నమస్కరించడం, అంటే ఈ పాస్టర్ గారికి లోబడటం. ఈ పాస్టర్ గారు చెప్పినట్లు ఈ పాస్టర్ అంటే భయము భక్తి కలిగి బ్రతకడం. అర్థమైంది కదా? సో ఈ ముగ్గురి మీదకి రెండింతల ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటి అనేదే ఈరోజు మన అంశం. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మన మీదకి రెండింతల ఆశీర్వాదము ఎప్పుడు వస్తుంది అనేదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ముగ్గురు వ్యక్తులకి రెండింతల ఆశీర్వాదం వచ్చింది. మరి రావడానికి గల కారణం ఏంటి? ఏమై ఉంటుంది? అబ్రహాము గారికి కానీ, యోబు గారికి కానీ, ఎలీషా గారికి కానీ రెండింతలుగా రావడానికి గల కారణం ఏంటి? అది తెలిస్తేనే మనకి ఎప్పుడు ఆ రెండింతల ఆశీర్వాదం వస్తుందనేది మనకి తెలియబడుతుంది. ఏమై ఉండొచ్చు కారణం? ఈ అబ్రహాం గారికి కానీ, యోబు గారికి కానీ, ఎలీషా గారికి కానీ రెండింత ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటంటే, మనం మత్తయి సువార్తలో చదివిన ఏమని, వారు ఆ ఇంటిలో ఉన్నవారు ఎవరైనా యోగ్యమైన వారైతే,
యోగ్య ప్రవర్తన వాళ్ళు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదము వాళ్ళ మీదకి వస్తుంది, లేకపోతే రాదు. రాదు, అంతే కదా. ఎవరైతే యోగ్యులై ఉంటారో, ఎవరైతే ఆశీర్వాదానికి పొందుకోవడానికి అర్హులై ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం వస్తుంది. ఎవరికి పడితే వారికి ఆ ఆశీర్వాదం రాదు. ఆ రెండింతల ఆశీర్వాదం అబ్రహాం గారికి వచ్చింది. ఎందుకు? దేవుని దృష్టిలో అబ్రహాం గారు యోగ్యమైన ప్రవక్తను కలిగి ఉన్నారు. సో రెండింతల ఆశీర్వాదం యోబు గారికి కూడా వచ్చింది. ఎందుకంటే దేవుడే యోబు గారి గురించి సాక్షించినాడు. ఏమని? యోబు యథార్థపరుడు, భక్తిపరుడు అనే దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. రెండింతల ఆశీర్వాదం ఎలీషా గారి మీదకి వచ్చింది. కారణం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళ శిష్యులందరూ ఎలీషా గారి గురించి చెప్పినారు. ఏలియా లాంటి ఆత్మ ఎలీషా గారి మీదకి వచ్చింది. కాబట్టి ఏలియా తర్వాత ఎలీషానే మనకు దైవ సేవకుడిగా దేవుడు నియమించినాడు అని ఆ యోగ్య ప్రవర్తన బట్టి, ఆ ముగ్గురికి ఉన్న ఆ యోగ్య ప్రవర్తన బట్టి వాళ్ళ మీదకి రెండింతల ఆశీర్వాదం వచ్చింది. మరి మనకు ఆ యోగ్య ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? దేనివల్ల వస్తుంది? అర్థమైందా? మనం ముందు రెండింతల ఆశీర్వాదం వచ్చిన ముగ్గురిని గురించి మనం చూసుకున్నాం. వాళ్ళ మీదకి రెండింతల ఆశీర్వాదం రావడానికి గల కారణం యోగ్య ప్రవర్తన అని మనం తెలుసుకున్నాం. మనలో ఉండవలసిన ఆ యోగ్య ప్రవర్తన ఏంటి? మనలో యోగ్య ప్రవర్తన ఉంటే ఆ రెండింతల ఆశీర్వాదం కూడా మన మీదకి వస్తుంది. యోగ్య ప్రవర్తన మనలో ఉండాలా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ మత్తయి సువార్త మనం చదివిన ఆ టెక్స్ట్ నుంచే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వారిని ఆశీర్వదించండి, ఆ ఆశీర్వాదం వాళ్ళ ఇంటిలో యోగ్యులైతే వారి మీదకి వెళ్తుంది. వాళ్ళు యోగ్యులు కాకపోతే నీ మీదకే ఆశీర్వాదం వస్తుంది, నీవు రెండింతలుగా ఆశీర్వదించబడతావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము యోగ్యులుగా మారాలి అంటే, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలా అనే దానిలో నేను ఓన్లీ ఈరోజు ఒక్క విషయం గురించి దేవుడు మాట్లాడమంటున్నాడు. ఏది మనల్ని యోగ్యులుగా మారుస్తుంది? మనలో ఏది ఉంటే మనం రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యులం అవుతాము అంటే చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుదము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపించదము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగా ఉండకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనల్ని రెండింతల ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చేది ఏంటంటే, మన నోటి నుంచి ఎల్లప్పుడూ ఆశీర్వాదపు మాటలే రావాలి, కానీ శాపవచనములు రాకూడదు. అర్థమైందా? మనుషుల మీద మనం ఏ మనుషుని చూసినా, ఏ వ్యక్తిని చూసినా మనం ఆశీర్వదించాలే తప్ప శాపము మనం పెట్టకూడదు. ఎందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆశీర్వదం మాటలే నీ నోట్లో నుంచి రావాలి తప్ప శాపపు మాటలు నీ వద్దకు రాకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు? వస్తే ఏంటి? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు ఏదైనా ఎదుటి వ్యక్తిని నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదానికి అతను యోగ్యుడైతే ఆశీర్వాదం అతని మీద నిలుస్తుంది. అతను యోగ్యుడు కాకపోతే ఆశీర్వాదం నీ మీదకి వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తిని శపించావు అనుకుందాం, ఆ శాపానికి అతడు అర్హుడైతే శాపం అతని మీద నిలుస్తుంది. ఒకవేళ కాకపోతే చెప్పండి, ఎవరి మీదకి వస్తుంది? ఏ వ్యక్తి అయితే అతన్ని శపించాడో ఆ వ్యక్తి మీదకి ఆ శాపం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ పొరపాటున మనము మన నోట్లో నుంచి ఆశీర్వాదం కాకుండా ఏదైనా శాపమే ఒక వ్యక్తి మీద పెట్టామనుకుందాం, ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి ఆ శాపాన్ని పొందడానికి అర్హుడు కాదనుకుందాం. అప్పుడు ఆ శాపం ఎవరి మీదకి వచ్చేస్తుంది? ఎవరైతే అంటారో వారి మీదకి ఆ శాపం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శాపం మనంతా మనమే తెచ్చుకున్నట్టే కదా. సో దేవుడు ఏమంటున్నాడు? నీ నోట్లో నుంచి శాపపు మాటలే
రానే రాకూడదు. నీ ఎదుటి వ్యక్తి ఎంత శత్రువైనా కావచ్చు, వాడు ఎంత నీచంగా బ్రతుకుతూ ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి పనులైనా చేస్తుండొచ్చు, వారు నువ్వేం చేయాలా? ఆశీర్వదించాను. ప్రభువా వారిని దీవించు, ప్రభువా వారిని ఆశీర్వదించు, ప్రభువా వారిని హెచ్చించని చెప్పాలి. కొందరు ఎవరిని పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళని చూస్తే వీళ్ళు చచ్చిపోవాలా, వీళ్ళు నాశనం అయిపోవాలా, వీళ్ళు అట్లా ఇట్లా అంటారు. ఎందుకు? వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు ఉంటున్న దాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి, వాళ్ళు చేసే కుట్రలను బట్టి, వాళ్ళు చేసే కుతంత్రాలను బట్టి వీళ్ళు ఏమంటారు? వాళ్ళకి అట్ట జరగల్లా, వీళ్ళకి ఇట్ట జరగల్లా అని వీళ్ళే వాళ్ళకి శాపాలు పెట్టేస్తుంటారు. అలా కానీ నువ్వు పెట్టినావే అనుకో, ఒకవేళ ఆ శాపం వాళ్ళకి తగలకపోతే తగిలేది ఊరికి అన్ని వాళ్ళకి తగులుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తాడు? వాడు ఎలాంటి నీచమైన పని అయినా చేయి, వాడు ఎలాంటి కుట్రలైనా కుతంత్రాలైనా చేయని, వాడు ఎలాంటి పనులైనా చేయని, వాళ్ళు ఎలాగైనా ఉన్నాయి, నువ్వేం చేయాలా? వాళ్ళని చూసినప్పుడు ఏం చేయాలా? వాళ్ళు పటపటా కొరకేయకూడదు. వాళ్ళు చూస్తగానే నాకు పటపటా కొరికేస్తుంది, వాళ్ళు చూస్తగానే నాకు కడుపు మండిపోతుంది, వాళ్ళు చూడగానే నాకు ఏదో వచ్చేస్తుంది, వాళ్ళు ఎందుకు ఇట్లుంటారు అనిపిస్తుందని చాలామంది చెప్తారు. నువ్వు అట్లా ఉండకూడదు. ఏం చేయాలా? వాడిని చూడగానే నువ్వేం చేయాలా? ప్రభా ఈయన దీవించు, ప్రభా నువ్వు ఈయన ఆశీర్వదించు అని చెప్పాలా. ఎందుకు చెప్పాలా? ప్రభా నువ్వు ఈయన దీవించను అనుకో, వాడు చేసే పనులు ఎట్లాంటివి నీకు తెలుసు. నీకు వాడు చేసే పనులు చూస్తే నీకు పటపటా పళ్ళు దొరుకుతావు, నీ రక్తం ఉడికిపోతుంది కదా, పటపటా పళ్ళు కొడతావు, నీ రక్తం ఉడికిపోతుంది. కానీ నువ్వేమంటున్నావు? ప్రభు వాడిని దీవించు అంటున్నావు. ఇప్పుడు వాడు చేసే పనులను బట్టి వాడికి ఆశీర్వాదం పోతుందా? పోదు కదా. వాడు చేసే పనులు బట్టి ఆశీర్వాదం పోదు. పోనప్పుడు ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. నీకు ఎన్ని రెట్ల ఆశీర్వాదం వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ నీ మీద ఆశీర్వాదం ఉంది, దేవుని ఆశీర్వాదము. వాడి ఆశీర్వాదం మీద కూడా ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేసింది? నీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలా? నీ ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే, వాడు నీకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి పనులైనా చేసిండొచ్చు, ఎంతైనా బాధ పెట్టిండొచ్చు, ఎంతైనా ఇబ్బంది పెట్టిండొచ్చు, ఎంతైనా కష్టపడిండొచ్చు, ఎంతైనా కన్నీరు పెట్టిండొచ్చు, వాడి వల్ల ఎంత నష్టమైనా కష్టమైనా బాధైనా మనం కానీ ఇతరులు కానీ పడిండొచ్చు. వాడు చేసే పనులు చాలా చండాలంగా ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉండొచ్చు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎలాగనే ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలి? వాళ్ళని చూసినప్పుడు ప్రభువా వీళ్ళని దీవించు, ప్రభువా వీళ్ళని ఆశీర్వదించు, ప్రభువా వీళ్ళని హెచ్చించు, ప్రభువా వీళ్ళ పరిస్థితులు మార్చు, ప్రభువా వీళ్ళని అప్పులు తీర్చు, వీళ్ళ కుటుంబ సమస్యలను తీర్చు. ఈ మాటలే నీ దగ్గర నుంచి రావాలా. నీ నోటిలో నుంచి ఇతరుల మీదకి ఎప్పుడు ఆశీర్వదించే మాటలే రావాలి తప్ప శాప మాటలు కానీ, దూషణ మాటలు కానీ, మరి వేరే మాటలు కానీ నీ నోటి నుంచి రాకూడదు. అందుకే దేవుడు ఏం చెప్తాడు? రోమాసువార్తలో కూడా చెప్తా, అది కూడా మీకు చదివి వినిపిస్తాను చూడండి. అది ఎంత చక్కగా ఉంటుందన్నమాట. రోమా పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతానండి. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని హింసించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళే ఉంటారు, మీ మీద మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని దూషించిన వాళ్ళు ఉంటారు, మీ మీద గొడవలకు వచ్చిన వాళ్ళు ఉంటారు, మీ మీద శాపాలు పెట్టిన వాళ్ళు ఉంటారు. మీరేం చేయాలా? వాళ్ళు శాపం పెట్టారని మనం రెండింతలు శాపం పెట్టకూడదు. వాడు చెయ్యి ఇరిపిందని చెప్పిన మనం నాకు చెయ్యి కాలు రెండు ఇరిపోనే అని చెప్పకూడదు. వీళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలి, వీళ్ళ పిల్లలు నాశనం అయిపోయినా వాడు చెప్పాడు వీళ్ళ కుటుంబమే పోవాలా, వీళ్ళ కుటుంబమే యాక్సిడెంట్లు లేచిపోవాలా అని మనం చెప్పకూడదు. వాళ్ళు తిట్టారని మనం తిట్టకూడదు, వాళ్ళు గొడవకు వచ్చినా మనం గొడవ పోకూడదు, వాళ్ళు ఏదో చేసినా మనం అట్లా చేయకూడదు. మనం ఏం చేయాలంట? నీ హింసించు వారు నువ్వేం చేయాలా? దీవించు తప్ప శపించొద్దు అంటున్నాడు యేసుప్రభు. చూడండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో శపించవద్దు. ఎందుకు? వాడు నిన్ను హింసించినాడు, నిన్ను దూషించినాడు, నిన్ను తిట్టినాడు, నీ మీద గొడవకు వచ్చినాడు, అయినా సరే నువ్వు వాడిని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు అంటే ఆశీర్వాదం వాడి మీద పనిచేయదు. అది ఎవరి మీదకి వచ్చేస్తుంది? మన మీదకి వస్తుంది. అప్పుడు వాడికి రావాల్సిన ఆశీర్వాదం మన మీదకి వచ్చి మనం 2 రెట్లుగా ఆశీర్వించకూడదు. అప్పుడున్న స్థితిలో మనం వగింతలాగా ఉంటే ఎప్పుడైతే వాడిని ఆశీర్వదిస్తామో ఆశీర్వాదం వాడి మీద పని చేయదు, అది మన మీదకి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం 2 ఆశీర్వదించబడతాం. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వాడిని మనం ఆశీర్వదించకపోయే సమయం ముందు మన దగ్గర 1000 రూపాయలు ఉందనుకుందాం. మన 1000 రూపాయలు ఉందనుకోండి మన దగ్గర.
వాడు మనల్ని తిట్టినాడు, వాళ్ళు మనం తిట్టినారు, వాళ్ళు మనం నిందించినారు. మనం ఏం చేస్తున్నాం? ప్రభా క్షమించండి అయ్యా, వాళ్ళు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, వాళ్ళు హెచ్చించండి అయ్యా అని మనం చెప్పినాము. ఆ ఆశీర్వాదం వాళ్ళ మీద పని చేయదు. అది ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే వస్తుంది. మన దగ్గర మామూలుగా ఉండాల్సిన ఎంత? 1000 రూపాయలు ఉండాలి. కానీ వాడికి రావాల్సిన అవి కూడా మనకి దేవుడు ఎవరికి చేస్తాడు? మనకే చేస్తాడు. అప్పుడు మన దగ్గరికి ఎంత వస్తుంది? 2000 వస్తుంది. అంటే 2 ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. అర్థమైందా? దేవుడు అది చెప్తున్నాడు ఏమని? ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని శపించిన, దూషించిన, నిందించిన, మీ మీద చెడ్డ మాటలు చెప్పిన, ఏం చేసినా సరే మీరేం చేయాలా? వారిని దీవించండి తప్ప ఎట్టి పరిస్థితిలోనే శపించొద్దండి అని చెప్పారు. చాలామంది విశ్వాసులు కూడా, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కూడా ఇతరులను చూస్తే, కొంతమందిని చూస్తే భలే శపిస్తూ ఉంటారు. నేను చాలా దగ్గర కుటుంబ ప్రార్థనకు వెళ్ళాను కదా, చాలా మందితో మాట్లాడుతుంటాను కదా, పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏమో వాళ్ళ పరిస్థితి ఏమంటే, వాళ్ళు చూడగానే వీళ్ళు భలే తిట్టేస్తుంటారు, వీళ్ళే తిట్టేస్తుంటారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లా అయిపోవాలి అని చెప్పేసి విశ్వాసాలు చెప్పేస్తుంటారు. అట్లాంటి విశ్వాసం మనకు ఉండకూడదు. మనం సఖ్యమైతే మనం అందరిని ఆశీర్వదించాలి తప్ప ఎవరిని మనం ఒక్కరిని కూడా, వాళ్ళు ఎంత శత్రువు అయినా కావచ్చు, మనం శపించకూడదు. దేవుడు ఏం చెప్తాడు? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు కలిగే లాభం ఏంటి? మీ శత్రువులు మీరు ప్రేమించండి, మేము హింసించే వరకు ప్రార్థన చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ శత్రువుని ప్రేమించండి అంటున్నాడు. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. మిమ్మల్ని హింసించే వారిని మీరు హింసించండి, మీ శత్రువులను కూడా మీరు శత్రుత్వం పగ తీర్చుకోవడం అని చెప్పట్లే. ఏమని చెప్తున్నాడు? వాడు మీ మీద పగ తీర్చుకున్నాడా? వాడు మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నాడా? కానీ నువ్వు వాడిని శత్రువుగా భావించొద్దు. నువ్వు వాళ్ళని ప్రేమించు. వారు మీకు మిత్రులుగానే, స్నేహితులుగానే నువ్వు అనుకో. వారు మిమ్మల్ని హింసించారా? నువ్వు హింసించొద్దు, నువ్వు ప్రార్థన చేయ వాళ్ళ కోసం అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో అది ఉంటుంది ఏమని? మిమ్మల్ని ఎవరైతే నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎవరైతే చెప్తారో, చెప్పినప్పుడు నువ్వు బాధపడద్దు, సంతోషించు, ఆనందించు. వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. పరలోకమందు నీ ఫలము అత్యధికంగా ఆశీర్వదించబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. సో మనము ఆ ఆశీర్వాదానికి యోగ్యులుగా ఎప్పుడు మార్చబడతాము? ఎప్పుడైతే మన నోటిలో నుంచి కేవలం ఆశీర్వాదం మాత్రమే ఉంటుందో అప్పుడు 2 ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. మన నోట్లో నుంచి ఇతరుల మీద ఏ దూషణ మాటలు కానీ, ఏ శపించే మాటలు కానీ, ఏ తిట్లు కానీ, ఏ వేరే మాటలు కానీ మన జీవితంలో నుంచి రాకుండా, మన నోట్లో నుంచి రాకుండా, కేవలము మన నోటిలో నుంచి ఆశీర్వాద మాటలు ఉన్నప్పుడే ఆ 2 ఆశీర్వాదానికి మనం అర్హులం అవుతాం. ఒకవేళ ఆశీర్వాదం కాకుండా ఇంకా ఏ మాట మన నోట్లో నుంచి వచ్చినా మనం ఆ 2 ఆశీర్వాదాన్ని ఎట్టి పరిస్థితులను పొందుకోలేం. అర్థమైందా? సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా మీరు చూసినప్పుడు మీరు ఏం చేయాలా? ప్రభువా ఇలా ఆశీర్వదించు. వారు ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, అది నువ్వు పక్కన పెట్టేయాలా. నువ్వు ఏ ఇంటిలోకి వెళ్ళినా, ఏ వ్యక్తిని చూసినా, నీ ఎదుటి నుంచి ఏ వ్యక్తి వెళ్తున్నా, ఏ కుటుంబాన్ని నువ్వు తలంచుకున్నా ఏం చేయాలా? ప్రభువా వీళ్ళని దీవించు, వీళ్ళని ఆశీర్వదించు అనే చెప్పాలా. ఒకవేళ వాళ్ళ ఆశీర్వాదానికి యోగ్యులైతే వారి మీదకి పోతుంది, అయోగ్యులైతే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ మీదకి వచ్చి నువ్వు 2 రెట్లుగా ఆశీర్వదించబడతావు. సో అందులో మనం 3 వ్యక్తుల్ని చూసుకున్నాం. ఉదాహరణ ఎవరిని? అబ్రహాం గారిని చూసుకున్నాము, యోబు గారిని చూసుకున్నాము, ఎలీషా గారిని చూసుకున్నాం. ఈ 3 వ్యక్తులు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి బైబుల్ ఎగ్జాంపుల్, మనకు టైం లేదు కాబట్టి 3 వ్యక్తుల గురించి చెప్పినాను. ఆ 3 వ్యక్తులు ఏ విషయాల్లో ఆశీర్వాదం పొందుకున్నారు? అబ్రహాం గారేమో దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని విషయంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. యోబు గారేమో తన సంపద విషయంలో, తనకున్న ఆస్తి విషయంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎలీషా గారేమో మనుషుల విషయంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అంటే మనుషులందరూ అతనికి లోబడేలాగా, అతను చూసి భయపడేలాగా, అతను చెప్పినట్టు నడుచుకునేలాగా, మనుషులందరూ ఇతనికి లోబడేలాగా దేవుడు ఆశీర్వదించినాడు. మొట్టమొదటిదేమో దేవుని కరుణ, ప్రేమ విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుని జాలి, దయ, కృపా విషయంలో దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. రెండోదిగా మనకు డబ్బులు, ఆస్తులు, మన సంపాదన విషయంలో దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. మూడోదిగా మనుషులందరూ మనల్ని లోబడేలాగా, మనకు విధేయత చూపించేలాగా, మనల్ని చూసి భయపడేలాగా దేవుడు ఆ విషయంలో కూడా, మనుషుల విషయంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఈ 3 రకాల విషయాల్లో మనం ఆశీర్వదించబడాలంటే
మన ప్రవర్తన ఆ ఆశీర్వాదానికి యోగ్యకరమైన ప్రవర్తనగా ఉండాలి. ఆ యోగ్యకరమైన ప్రవర్తనగా మన ప్రవర్తన ఎప్పుడు ఏముంటుందంటే మన నోటిలో ఎల్లప్పుడూ ఆశీర్వాదమే ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తిని దూషించే దూషణ మాటలు మన దగ్గర ఉండకూడదు, శాపం మాటలు ఉండకూడదు. అప్పుడు మనము రెండింతలుగా ఆశీర్వాదం పొందుకొని రెండింతలుగా మనం దీవించబడతాం. అలాగా మనము రెండింతలుగా ఆశీర్వదించబడి దేవుని దీవెనను పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా మీదకి రెండింతల ఆశీర్వాదం రావాలంటే మేమేం చేయాలి అనే దాని గురించి ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అవును తండ్రి, మా మీదకి రెండింతల ఆశీర్వాదం ప్రభా, అది మీ దయ, మీ జాలి, మీ కరుణ, మీ ప్రేమ, మీ కృప మా మీదకి వచ్చే ఆశీర్వాదం కావచ్చు, లేకపోతే డబ్బులు, ఆస్తులు, పేరు, ప్రఖ్యాతులు ఈ విషయంలోనే ఆశీర్వాదం కావచ్చు, లేకపోతేనైనా మనుషుల విషయంలో ఆశీర్వాదం కావచ్చు. నాయన ఏ విషయంలోకైనా ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలంటే, మేము దీవించబడాలంటే మా ప్రవర్తన ఆశీర్వాదానికి యోగ్యకరమైన ప్రవర్తనగా ఉండాలని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఆ యోగ్యకరమైన ప్రవర్తన ఎప్పుడు వస్తుందంటే నీలో ఎప్పుడు ఆశీర్వాదపు మాటలే రావాలి తప్ప శాపపు మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని చెప్పినారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా నాయన ఎదుటి వ్యక్తులు కానీ ఎదుటి కుటుంబాలను కానీ ఎవరినైనా మేము తెలుసుకున్నప్పుడు నాయన వారు చేసే పనులు ఎలాగైనా ఉండొచ్చు, వారి ప్రవర్తన ఎలాగైనా ఉండవచ్చు, వారి మాట్లాడే మాటలు కానీ వారు చేస్తున్న పనులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ప్రభావ మేము ఎల్లప్పుడూ ఇతరులని ఆశీర్వదించే వారిగా ఉండాలి తప్ప వారు చేసే పనులు కానీ వారి మాటలు కానీ లేకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి మేము ఎప్పుడు కానీ శపించేవారిగా, వారిని దూషించేవారిగా, వారిని నిందించేవారిగా ఉండకుండా ఉంటే మీరు సహాయం చేయండి ప్రభా. మా శత్రువులైనా మేము ప్రేమించి వారి కోసం మేము ప్రార్థన చేసేవారిగా మేము ఉండాలనైనా, మమ్మల్ని హింసించే వారి కోసం కూడా ప్రభా మేము వారిని దీవించాలే తప్ప మేము శపించకూడదనైనా మీరు సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని నిందించి హింసించి మా మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికే వారందరి కోసం ప్రభా మేము ప్రార్థన చేయాలైనా, వారిని ఆశీర్వదించాలి ప్రభా, వారిని దీవించాలి ప్రభా. కానీ తప్ప ప్రభా మేము వారిని శపించకుండా నాయన ఎల్లప్పుడూ దీవించేవారిగా ఉండి ప్రభా మేము రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభా మీ ఎదురు నుంచి పొందుకుని ప్రభా మీ సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడి ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఇక్కడున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. 2 రెట్ల ఆశీర్వాదాలతో దీవించమని బ్రతిమలాడుకుంటూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన సార్లు దేనిని మరొకను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమకు, ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి కృపకు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసముకు నిత్యం మహిమ ఘనత ప్రభావం యుగముకు కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.